శ్రీనివాస్ రెడ్డి గారి గౌరవార్థము వారికి సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సో రామాశ్రీ గారు మిగతా ముఖ్యులు అందరూ కూడా యజమానులతోటి మన మంత్రివర్యుని స్వాగతం పలుకుతూ వారికి ఘన సన్మానం చేయడం జరుగుతుంది. అందరూ చెప్పండి కొట్టాలి, దయచేసి అందరూ కూడా చెప్పండి కొట్టాల్సిందిగా కోరుతున్నాము. ఒక నలుగురు రాగలరు. ఆంటీ మీరు రాండి పైకి. సృజన మీరు కాబట్టి ఒక 5 నిమిషాలు ఆ సన్మాన కార్యక్రమాన్ని ప్రస్తుతం నడపవలసిందిగా షాన్ పాషా గారిని, కేకే రెసిడెన్స్ సుఖేందర్ రెడ్డి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. తాటికొండ వెంకటేశ్వర్లు గారు, జొన్నగడ్డ రాజయ్య గారిని కూడా చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి సెంట్రల్ లైటింగ్ డివైడర్ శాంక్షన్ చేయాలి. అలాగే సార్ ఈ పక్కన 12 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది, 101 సర్వే నెంబరు. వేదిక మీద ఉన్న అన్నద్ బాబు అన్నకు, స్వర్ణక్కకు, సీనన్నకు, మల్లారెడ్డి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, రాజన్నకు, కోసం పనిచేసే నిరంతర కష్టజీవి శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే సోదరి స్వర్ణకుమార్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకి మీ దీవెనలతో, మీ ఆశీస్సులతో, మీ కష్ట ఫలితంగా ఈనాడు మీ అన్న ఈ స్థానంలో ఉండటానికి మీరందరూ కారకులు. అది ఎప్పటికీ ఎక్కడున్నా మర్చిపోనని నా కుటుంబ సభ్యులందరికీ ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. మిగతా మిత్రులు కొంతమంది అడిగారు, ఖమ్మానికి దగ్గరలో ఒక మంచి పార్కు లేదన్నా ఒక పార్కు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అని అడిగాడు. తప్పకుండా ప్రభుత్వ స్థలం ఏదైతే ఉందో ఒక్కసారి మీరు సర్వే చేపించి, ఎంఆర్ఓ గారు సర్వే చేపించి వీలైతే రేపటి నుంచే పూర్తిగా స్టోన్స్ ఫ్రేమ్ చేసి దాన్ని ఫెన్సింగ్ మనం ఎలా చేద్దాము, కాంపౌండ్ వాల్ కడదామా, ఫెన్సింగ్ చేద్దామా చేసి మంచి ఈ ఖమ్మము మున్సిపాలిటీలోనే, కార్పొరేషన్లోనే కాదు ఈ చుట్టుపక్కల ఎంత అద్భుతమైన పార్కు లేదు, ఖమ్మం జనం కూడా ఇక్కడికి వచ్చే విధంగా అన్ని ఫెసిలిటీస్ తో ఈ పార్కుని రాబోయే రోజుల్లో మీ అందరి సహకారంతో అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. చేసిన అభివృద్ధిని నిలబెట్టే బాధ్యత మీరు తీసుకోవాలి. మొక్కేసిపోతా, ఆ మొక్కను కాపాడాల్సింది నేను కాదు, మీ మీద ఉంటది బాధ్యత. అదే రకంగా అభివృద్ధి చేస్తా, ఇప్పుడు డ్రైన్లు కడతా, రోడ్లు వేస్తా, ఇంకా ఏ అవసరం ఉన్నా చేస్తా. మళ్ళా అది నీట్గా మెయింటైన్ జరుగుతుందా లేదా అనేది మీ జేబులో ₹1 ఖర్చు పెట్టమని నేను అడగను. కానీ పర్యవేక్షణ లేకపోతే నా ఆడబిడ్డలకి ఇంట్లో మీరు ఏదన్నా ఊరికి ఒక 2 రోజులు వెళ్తే ఆ వంటిల్లు ఎట్లుండేది మీకు తెలియదు కాదు, నాకు తెలియదు కాదు. అదే రకంగా పర్యవేక్షణ అనేది చాలా అవసరం. ఆ పర్యవేక్షణ చేసే బాధ్యత ఒక్కొక్క ప్రాంతానికి, ఒక్కొక్క కాలనీకి కాలనీ వాసులుగా మీరు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఏదైతే ఆశించారో, ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైతే సీనన్న వస్తే మనకి మంచి జరుగుద్దని దీవించారో, మీరు ఆశించిన దానికంటే ఇంకొక 10% ఎక్కువే చేస్తారని కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుతూ, ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ అందరికీ పేరు పేరున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎక్కువ టైం గడపాలని నాకుంది, కానీ నగరకల్లులో 11:30కి 4-5 మంత్రులతో ఒక మీటింగ్ ఉంది. కాబట్టి దయచేసి మీరు పర్మిషన్ ఇస్తే మీ అన్న బయలుదేరతాడని తెలుపుతూ సెలవు తీసుకుంటాను.